సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం ఎంక్వైరీ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ జై తెలంగాణ జై తెలంగాణ सीएम एक टमाटर कच्चा है एक टमाटर कच्चा है जय तेलंगाना जय तेलंगाना कालेश्वरम सीबीआई ఎంక్వైరీ कालेश्वरम सीबीआई ఎంక్వైరీ सीएम कांग्रेस सीएम ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్యాయంగా కేసీఆర్ గారి మీద మన తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించడం సిగ్గుసేటు. ఎందుకంటే ఏ సామాన్య మానవుడు అని అడిగినా కానీ ఏ చిన్న రైతుని అడిగినా కానీ చెప్తారు కాళేశ్వరం అంటే ఏంది, అది ఒక బృహత్తర కార్యక్రమము, భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి కార్యక్రమము. అటువంటి కార్యక్రమం మీద వాళ్ళు ఎలాగైనా కూల్చాలనే కుట్రతోని చంద్రబాబు నాయుడు గారు తొత్తుగా మారి 1000 కోట్లకు అమ్ముడు పోయి ఇవాళ ప్రాజెక్టును కూల్చాలనే కుట్ర చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి రాష్ట్రంలో యూరియా ఉంటుంది. కేవలం తెలంగాణకు వచ్చేవరకు రైతులను నాశనం చేయాలని చెప్పి కాళేశ్వరం నీళ్లు ఓ పక్క ఆపుతూ ఓ పక్క రైతులకు యూరియా లేకుండా మందు బస్తాలు లేకుండా కావాలని రైతులకు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు అన్న పిలుపు మేరకై ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవనన్న ఆదేశాల మేరకై ఈరోజు ఆర్మూర్ బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ కినార్ బ్రిడ్జ్ మీద రస్తారోకో చేయడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం చాలా సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాము, మీరు ఇప్పటికైనా కానీ 6 గ్యారెంటీలు మేము స్పష్టత లేదు, కానీ మీరు ఎంక్వైరీ దాంట్లో కాలయాపన చేయడం తప్ప దాంట్లో ఏమీ లేదు. కావాలని మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా మీరు మానుకోరు, స్థానిక ఎలక్షన్లో మేము గుణపడని చెప్తాం. జై తెలంగాణ.